అర్థమైందా? ధనము నీ దేవుడు అయిపోకూడదు. ఈరోజు క్రైస్తవుడు అని చెప్తున్నా, నీవు పొద్దుట లేస్తే నీ మనసు ఏంటి? డబ్బు 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 డుప్పు డుప్పును కొట్టదంట, డబ్బు డబ్బును కొడుతుందంట. నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి. నేను డబ్బు అని చెప్పనండి. ఉద్యోగం 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 ఎందుకు? డబ్బు కొరకు. ఈరోజు నేను పొద్దున్న లేస్తే కష్టపడేదంతా దేని కొరకు చూడు? డబ్బు కొరకు. నేను చదువుకోవాలి ఎందుకు? గొప్ప వాళ్ళు ఎందుకు? గొప్ప డబ్బులు వస్తాయి, అంతే కదా, సింపుల్ కదా, స్ట్రైట్. పొద్దుట లేచింది, ప్రభువా నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభువా, నీవేనా దేవుడివి, నీవేనా అధిపతివి, నీవేనా రాజువి, నా సర్వము నీవే, కీడు నుండి నన్ను తప్పించు, దుష్టుడు నన్ను తప్పించు. ప్రార్థన చేయగలుగుతున్నావా? టైం లేదండి. నీ కొరకు రక్తం చిందించింది, నిన్ను వెలబెట్టి కొడింది, నువ్వు బబులోనుతో నాశనం అవుతాను కాదు. దానికి నిర్ణయించబడిన ఉగ్రత వస్తుంది, కానీ నువ్వు బయటికి రా. నా ఆత్మ సహాయంతో జీవించు, నా ఆత్మశక్తితో జీవించు. అభిషేకించబడిన జీవితము, ఆత్మ వరములతో నింపబడిన జీవితము, ఫలించే జీవితము. దేవుడు కోరేది మనమందరం ఆత్మఫలం ఫలించాలని. ఏముంది ఫలం నీలో? ఎంత ఉంది ఫలం నీలో? దేవుడు నిన్ను చూసి సంతోషపడటానికి.